Welcome to Commerce Everybody. Subscribe the channel and click on the bell icon to receive the notification. Hello students, how are you? Welcome to my YouTube channel Commerce Everybody. So my dear students, now I am going to explain the important accounting terminology or basic terms in accounting in continuation to the previous class. విద్యార్థులారా, అకౌంటింగ్ పదజాలంలో కంటిన్యూషన్ భాగంగా ఈరోజు నేను మీకు మరికొన్ని అకౌంటింగ్ పదాలను గురించి చెప్పబోతున్నాను. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. విద్యార్థులారా, టు నో ద ప్రాఫిట్ ఆఫ్ company or to know the loss of the company, we need to prepare a particular account. So that account is known as profit and loss account. వ్యాపార సంస్థ యొక్క లాభదాయకతను తెలుసుకోవడానికి, మనకెంత లాభం వచ్చింది లేదా మనకెంత నష్టం వచ్చింది అని తెలుసుకోవడానికి మనం తయారు చేసే ఖాతాను లాభ నష్ట ఖాతా అని చెప్పుకుంటాం విద్యార్థులారా. నెక్స్ట్ రెవెన్యూ ఇన్కమ్, రాబడి ఆదాయము. వ్యాపార సంస్థ యొక్క రోజువారీ కార్యకలాపాల ఆధారంగా సమకూర్చుకునే లేదా పొందే మొత్తాన్ని మనం రాబడి ఆదాయం చెప్పుకుంటాము. రెవెన్యూ ఇన్కమ్ ఈజ్ ఇన్కమ్ రిసీవ్డ్ బై ద కంపెనీ టువార్డ్స్ ఇట్ రెగ్యులర్ యాక్టివిటీస్ ఆర్ టువార్డ్స్ ఇట్ డే టు డే యాక్టివిటీస్. దట్ ఈజ్ నోన్ యాజ్ రెవెన్యూ ఇన్కమ్. Next, revenue expenditure. The expenditure which incurs by the business for its regular activities or regular operations. విద్యార్థులారా, రాబడి వ్యయము లేదా రాబడి ఖర్చు వ్యాపార సంస్థ యొక్క రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి పెట్టే లేదా చేసే ఖర్చును మనం రాబడి ఖర్చుగా చెప్పుకుంటాము. డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, విలంబిత రాబడి వ్యయము. అన్ అమౌంట్ విచ్ ఇంకర్డ్ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్ ఆన్ ఏ పర్టికులర్ డేట్ ఇఫ్ దట్ బెనిఫిట్ ఈజ్ accumulated for some years. That expenditure is known as deferred expenditure. Say for example, expenditure incurred on advertisement. విద్యార్థులారా, ప్రకటనలపై మనం పెట్టిన ఖర్చులను విలంబిత రాబడి ఖర్చుగా చెప్పుకుంటాము. ఎప్పుడైతే మనం కొంత ఖర్చు చేసి ఆ ఖర్చు యొక్క ఫలితము కొన్ని సంవత్సరాల వరకు మనకి వ్యాపించి ఉంటుందో ఆ ఖర్చును మనం విలంబిత రాబడి ఖర్చుగా చెప్పుకుంటాం విద్యార్థులారా. ఇంట్రెస్ట్, వడ్డీ. ఇంట్రెస్ట్ ఈజ్ అన్ అమౌంట్ విచ్ రిసీవ్డ్ ఫ్రమ్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్. మన పెట్టుబడుల మీద మనం ఆర్జించే మొత్తాన్ని వడ్డీగా చెప్పుకుంటాము. డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్. ఫస్ట్ విల్ సే ద క్యాష్ డిస్కౌంట్. విద్యార్థులారా, డిస్కౌంట్ రెండు రకాలుగా ఉంటుంది, నగదు డిస్కౌంట్, వర్తకపు డిస్కౌంట్. ముందు నగదు డిస్కౌంట్ చూద్దాము. ఎప్పుడైతే మనం నగదు చెల్లించవలసి ఉండి ఒక నిర్ణీతమైన తేదీన అంతకు ముందే ఆ మొత్తాన్ని చెల్లించినట్లయితే మనకి వచ్చే డిస్కౌంట్ని నగదు డిస్కౌంట్ అంటాం. వెన్ we need to pay an amount to our creditors on a particular date, if that amount was settled before that date, generally our creditor may allow some discount to us. That discount is known as cash discount. తర్వాత ట్రేడ్ డిస్కౌంట్, వర్తకపు డిస్కౌంట్. Generally this type of trade discount is allowed by the traders on their invoice or on their list price. విద్యార్థులారా, కొనుగోలు చేసేటప్పుడు అమ్మకందారులు సహజంగా వారి యొక్క లిస్ట్ ప్రైస్ మీద లేదా వారి యొక్క హోల్సేల్ ప్రైస్ మీద తగ్గించే మొత్తాలు మనం ట్రేడ్ డిస్కౌంట్ అంటాము.
Cash discount generally recorded in books of accounts, but rate discount is not to be shown anywhere. It is to be deducted from the gross amount of that purchase or sales. విద్యార్థులారా, నగదు డిస్కౌంట్ని మనం పుస్తకాలు నమోదు చేస్తాం, వచ్చిన డిస్కౌంట్ అని ఇచ్చిన డిస్కౌంట్ అని. కానీ ఈ యొక్క వర్తకపు డిస్కౌంట్ మాత్రం పుస్తకాలు ఎక్కడ మనం నమోదు చేయము. కేవలం దాన్ని ఆ అమ్మకాలు లేదా కొనుగోలు యొక్క స్థూల మొత్తం నుంచి తగ్గించి చూపిస్తాము అంతే తప్ప దాన్ని ఎక్కడ ప్రత్యేకంగా నమోదు చేయము, ఎలాంటి పద్దులు దానికి రాయము. అవుట్ స్టాండింగ్ ఆర్ అక్రూడ్ ఇన్కమ్. ఇన్కమ్ ఎర్న్ బట్ నాట్ రిసీవ్డ్ ఈ జనరలీ అవుట్ స్టాండింగ్ ఇన్కమ్. అంటే ఆదాయం సంపాదించి పొంది దాన్ని ఇంకా మనం రానట్లయితే, దాన్ని ఇంకా తీసుకున్నట్లయితే దానిని మనం రావాల్సిన ఆదాయంగా చెప్పుకుంటాము. అదేవిధంగా అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ పేయబుల్ ఫర్ ఏ పర్టికులర్ పీరియడ్ బట్ నాట్ అట్ పెయిడ్. ఒక నిర్దిష్టమైన లేదా ఈ అకౌంటింగ్ పీరియడ్కు మనం చెల్లించాల్సిన ఖర్చులు అయి ఉండి చెల్లించాల్సి ఉండి ఇంకా చెల్లించకపోతే దానిని మనం చెల్లించవలసిన ఖర్చుగా చెప్పుకుంటాం విద్యార్థులారా. తరువాత బ్యాడ్ డెట్స్ రాని బాకీలు. Bad debts are the debts which are not recoverable. It is an irrecoverable debt. So these debts are known as bad debts. రాని బాకీలు మనం వసూలు చేసుకోవాల్సి ఉండి మనం పొందవలసి ఉండి ఆ విధంగా పొందలేని మొత్తాన్ని వసూలు కావాల్సిన కానీ బాకీలను మనం రాని బాకీలుగా చెప్పుకుంటాం విద్యార్థులారా. డిప్రిషియేషన్ తరుగుదల. Depreciation means decreasing in the value of a fixed asset. స్థిరాస్తి విలువలో క్రమేపీ తగ్గుదలను మనం డిప్రిషియేషన్గా చెప్పుకుంటాం విద్యార్థులారా. ఒక ఆస్తి నిర్దిష్టమైన కాలం తర్వాత దాని లభ్యత లేదా దాని యొక్క అందుబాటుతనం మనకు ఉండదు కాబట్టి దాని స్థానంలో కొత్త ఆస్తిని పునఃస్థాపన చేయడం కోసం గాను మనం రాసే ఆ తరుగుదలను లేదా తగ్గుదలను ఇక్కడ మనం తగ్గుదలగా చెప్పుకుంటాం లేదా తరుగుదలగా చెప్పుకుంటాం. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లాస్ టు ద కంపెనీలకు ఇది ఒక రకమైన నష్టం లాంటిది. బేస్డ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ అసెట్ అండ్ ఎస్టిమేటెడ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ దట్ అసెట్ డిప్రిషియేషన్ ఈజ్ టు బి అసర్టైన్డ్. అకార్డింగ్లీ that required depreciation to be charged to profit and loss account every year. Against that year profits, depreciation is to be set aside to replace the old asset with a new one. విద్యార్థులారా, పాత ఆస్తి స్థానంలో కొత్త ఆస్తిని ప్రతిస్థాపించడం కోసము ప్రతి సంవత్సరం సంస్థ ఆర్జించిన లాభాల నుండి తరుగుదల కొంత మొత్తాన్ని మనం రద్దు చేస్తుంటాం. ఈ విధంగా రద్దు చేసిన మొత్తాన్ని మనం ఆస్తి లాభనష్టాల ఖాతాకు డెబిట్ చేస్తాం విద్యార్థులారా. తర్వాత నెట్ ఇన్కమ్, నికర ఆదాయము. నెట్ ఇన్కమ్ ఈజ్ ద ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ ఓవర్ ఎక్స్పెండిచర్. నెట్ ఇన్కమ్ ఈజ్ ద ఇన్కమ్ ఎక్సెస్ ఆఫ్ ఓవర్ ఎక్స్పెండిచర్. అంటే విద్యార్థులారా, ఒక నిర్దిష్ట కాలంలో సంస్థ ఆర్జించిన ఆర్జనల కంటే వ్యయాలు తక్కువ ఉన్నప్పుడు ఆ తేడాను మనం నికర ఆదాయంగా చెప్పుకుంటాం విద్యార్థులారా. నికర ఆదాయము టోటల్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఫర్ ద పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు నెట్ ఇన్కమ్ విద్యార్థులారా. డెటార్స్ రుణగ్రస్తులు. Debtor is a person who owes money to the company or to the institute or to the business entity. వ్యాపార సంస్థకి ఎవరైతే నగదు ఇవ్వాల్స్తున్నారో వారిని మనం రుణగ్రస్తుడు లేదా రుణగ్రస్తులు అని చెప్పుకుంటాం విద్యార్థులారా.
ఆస్తి అప్పుల పట్టిలో రుణగ్రస్తులు మనం ఆస్తుల వైపు చూపిస్తుంటాము. అకౌంట్స్ రిసీవబుల్ రావాల్సిన ఖాతాలు. అకౌంట్స్ రిసీవబుల్ ఇంక్లూడ్స్ ద డెటార్స్ అండ్ బిల్స్ రిసీవబుల్స్. విద్యార్థులారా, వ్యాపార సంస్థకు రావాల్సిన రుణగ్రస్తులు మరియు వసూలు బిల్లులను మనం అకౌంట్స్ రిసీవబుల్గా చెప్పుకుంటాం. విద్యార్థులారా, ఈ రెండింటి కూడా ఆస్తుల పట్టిలో ఆస్తుల వైపు చూపిస్తుంటాం మనం. తర్వాత క్రెడిటార్స్. క్రెడిటార్ ఈజ్ ఎ పర్సన్ టు హూమ్ we owe money, we need to pay amount, is known as creditor. రుణదాతలు. వ్యాపార సంస్థలు ఎవరికైతే నగదు ఇవ్వవలసి ఉన్నారో లేదా అప్పులు చెల్లించవలసి ఉన్నారో వారిని మనం రుణదాతలుగా చెప్పుకుంటాం. జనరలీ దీస్ పర్సన్స్ ఆర్ సప్లై సమ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ద కంపెనీ ఆన్ క్రెడిట్ బేసిస్. అరువు ప్రాతిపదిక మీద వీరు వ్యాపార సంస్థకు నగదు లేదా సరుకులు లేదా సేవలని అరువుపై ఇచ్చుంటారు. విద్యార్థులారా, అకౌంట్స్ పేయబుల్ ఇంక్లూడ్ క్రెడిటార్స్ అండ్ బిల్స్ పేయబుల్. చెల్లింపు బిల్లులు మరియు రుణదాతలను కలిపి మనం అకౌంట్స్ పేయబుల్గా చెప్పుకుంటాం. విద్యార్థులారా, బ్యాలెన్స్ షీట్ ఈజ్ నోన్ యాజ్ పొజిషన్ స్టేట్మెంట్ ఈజ్ ఏ స్టేట్మెంట్ depicts the total assets and liabilities of a company on a particular date. ఒక నిర్దిష్టమైన తేదీన వ్యాపార సంస్థ యొక్క ఆస్తులను మరియు అప్పులను వివరించే తెలిపే నివేదికను మనం ఆస్తి అప్పుల పెట్టి అంటాం. దీనిని స్థితి నివేదిక అని కూడా అంటుంటాం. విద్యార్థులారా, క్యాపిటల్ మూలధనము. It is an amount introduced by or invested by the owner of the business in his business. వ్యాపార సంస్థలో యజమాని చేత పెట్టబడిన మొత్తాన్ని మనం మూలధనంగా చెప్పుకుంటాము. వ్యాపార సంస్థ యజమానులు తెచ్చే మొత్తాన్ని లేదా వ్యాపార సంస్థలు పెట్టే మొత్తాన్ని మూలధనం అంటాము. క్యాపిటల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్రెడిట్. అప్పుకి మూలధనానికి తేడా ఉంది. విద్యార్థులారా, రుణానికి మూలధనానికి తేడా ఉంది. రుణం అంటే బయట వ్యక్తులు ఇచ్చే మొత్తము, క్యాపిటల్ అంటే మూలధనం అంటే వ్యాపార సంస్థ యజమానులు తెచ్చే మొత్తం. విద్యార్థులారా,